సంక్రాంతి అనగానే మనకి పిండి వంటలు గుర్తుకొస్తాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా సంక్రాంతి అంటే మనకు పతంగి గుర్తుకొస్తుంది. తెలంగాణలో ఎంత ఉంటుందో ఆంధ్రాలో దానికి మించి ఉంటుంది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. సంక్రాంతి అనగానే మనకి సొంతూరు గుర్తుకొస్తుంది. సంక్రాంతి అనగానే మనకి ముగ్గులు గుర్తొస్తాయి. సంక్రాంతి అనగానే మనకి కోడి పందాలు గుర్తుకొస్తాయి. సంక్రాంతి అనగానే మనకి పిండి వంటలు గుర్తుకొస్తాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా సంక్రాంతి అంటే మనకు పతంగి గుర్తుకొస్తుంది. సంవత్సరం అంతా వెయిట్ చేస్తాం ఈ నెల మొత్తం పతంగులు ఎగరేయడానికి. ఎక్కడైనా మరి చూస్తూనే ఉండండి, హైదరాబాద్ నగరం నుంచి మొదలుపెట్టి తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఎంత ఉంటుందో ఆంధ్రాలో దానికి మించి ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఈ 10-15 రోజులు ఏదైతే జనవరి నెల మొదటి నుంచి జనవరి నెల మొత్తం అయిపోయేంత వరకు కూడా ఎక్కడికక్కడ కూడా చిన్నపిల్లలు పెద్దలు అందరు కలిసి కూడా రాత్రిపూట కావచ్చు, అటు టెర్రస్ల పైన, ఇటు వాళ్ళ ఇంటి ముందు కావచ్చు, ఎక్కడైనా ఖాళీ గ్రౌండ్లో ఉంటే కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఎక్కడికక్కడ పతంగులు ఎగరేస్తూ ఉంటారు. సో ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పుడు మనం ధూల్పేట వద్ద ఉన్నాం. ధూల్పేట అంటే మనకు తెలుసు, ఇక్కడ పతంగులు కావచ్చు, ఇక్కడ రాఖీలు కావచ్చు, ఇక్కడ గణేశుడు కావచ్చు, ఇక్కడ ప్రతి ఒక్కటి ఫేమస్సే. ఇక్కడ సొంతంగా తయారు చేస్తారు, తక్కువ రేట్లో అమ్ముతారని కూడా ప్రజలందరూ నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకమైన మాల్ దొరుకుతుంది. ఎక్కడికక్కడ కూడా చాలా డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చిన మాల్, అటు ఢిల్లీ నుంచి కావచ్చు, ఉత్తరప్రదేశ్ నుంచి కావచ్చు, గుజరాత్ నుంచి కావచ్చు, ఎక్కడెక్కడ నుంచో కూడా మాల్ ఇక్కడికి వస్తుంది. సొంతంగా వీళ్ళు కూడా ఇక్కడ వాళ్ళ సొంత చేతులతోటి ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ధూల్పేటలో ఉన్నటువంటి ఏవైతే పతంగి షాపులు ఉన్నాయో, అదేవిధంగా పతంగి ఫ్యాక్టరీలు ఉన్నాయో, అన్ని చోట్లకి వెళ్ళి అసలు ఈ కైట్ల యొక్క రేట్లు ఏ విధంగా ఉన్నాయి, సో కైట్లు ఎలాంటి కొత్త కైట్లు వచ్చాయి, సో మనం ఇదే విధంగా చూసుకున్నట్లే మాంజా అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంది. ఎందుకంటే మాంజాని, చైనా మాంజా ఏదైతే వస్తూ ఉందో, ఎక్కువసేపు గాల్లో ఎగరడానికి, ఎక్కువ పైకి వెళ్ళడానికి కూడా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడుతూ ఉంటారు. సో ఆ చైనా మాంజా వాడి కింద పడిపోవడం వల్ల చాలామందికి మెడల్ కట్ అవుతూ ఉన్నాయి, అటు జంతువులకు ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అసలు ఎలాంటి మాంజా అమ్ముతూ ఉన్నారు, అదేవిధంగా ఎలాంటి పతంగులు అమ్ముతున్నారు, ఏ రేట్లలో దొరుకుతున్నాయో కూడా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులను అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఎట్లా నడుస్తుంది బిజినెస్, ఎలాంటి స్పెషల్ కైట్స్ ఉన్నాయి మీ దగ్గర? స్పెషల్ అంటే చూడండి అన్న, ఇట్లా చాచా కైట్స్నే ఉంటాయి, ఇట్లా వెరైటీస్ ఉంటాయి మొత్తం దీంట్లో. ఈ 140 రూపీస్ డజన్, 950 రూపీస్ 100 పీసెస్ వస్తాయి ఇవి. వేరే దాంట్లో తీసుకుంటే మీకు 750 రూపీస్ 120 రూపీస్ డజన్. ఇది వెరైటీస్ ఉంటాయన్న, వెరైటీ దానికి ప్రైస్ ఉంటుంది. పేపర్ది కూడా ఉంది, 240 రూపీస్ డజన్ ఉంది, 950 రూపీస్ 950 రూపీస్ 100 పీసెస్ వస్తాయి దాంట్లో. ఇది 2 పౌండ్ తీసుకుంటే 550 రూపీస్ డజన్. 100 పీసెస్ తీసుకుంటే 45 రూపీస్ నుంచి పెడదాం మనం రేటు. ఇంకొకటి ఏంటంటే మనం కైట్స్ ఎగిరిస్తాం కదా బిల్డింగ్ మీద నుంచి, మాంజాస్ ఉంటాయి. ఎగిరిస్తున్నప్పుడు మనం కాట అయిపోయినప్పుడు తర్వాత అది కూడా ఉండనియండి, తంగూస్ ఉండనియండి, కాటన్ ఉండనియండి, ఏది కూడా ఉండనియండి, అది తెంపి కింద పారేయొద్దు, తీసి పక్కన తీసి దానికి కాల్చేయండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, జంతువులు పశువులు అందరూ ప్రాబ్లమ్స్లో ఉంటున్నారు. తర్వాత ప్రాబ్లమ్స్ ఎవరికి? మనకే కదా ప్రాబ్లమ్స్. జీవజంతువులు లేకుంటే మనం బతకలేం మనం. కొంచెం దాని మీద ఫోకస్ చేయండి అన్న అందరు కలిసి. మాంజా గురించి చూస్తున్నారు ఇప్పుడు మీరు, ఇక్కడ ఆల్ అవుట్ ఉంది, స్కై కింగ్ ఉంది, అండ్ మయూర్ గోల్డ్ ఉంది. ఇది మయూర్ గోల్డ్. ఎన్ని మీటర్లు ఉంటుంది ఇది? బారాతార్ అన్న, ఇది దగ్గర 900 మీటర్స్ ఉంటుంది. ఇది స్కై కింగ్. ఇది చూడండి మీరు కూడా, ఇది కూడా సేమ్ ప్రైస్ 850 రూపీస్. ఇది కాటన్, మొత్తం కాటన్ అన్న. ఇవ్వండి. ఎస్, ఒకటి కూడా మన దగ్గర బరెలి మంజా కూడా దొరకదన్న, మొత్తం స్కై కింగ్ మంచిది ఉంది. అందరూ కాటన్ మంజానే వాడండి, ఊరికే గోల్డ్ అది వద్దు, ఇదే మంచిది మీ అందరికీ. అండ్ చెప్పినాను కదా ఇప్పుడే, ఇట్లా జీవ జంతువులు పరేషాన్ అవుతున్నారు, మన అవన్నీ వద్దు మనకి. మనుషులు పోతున్నప్పుడు కూడా కోసుకుంటున్నారు, గొంతులు పోతున్నాయి, చేలు కోసుకోపోతున్నాయి. కొంచెం దాన్ని కూడా చూసి అన్న. సో మనం మరొక కైట్ ఫ్యాక్టరీలో ఉన్నాం. సో ఇక్కడ కూడా చాలా రంగురంగుల కైట్లు అయితే అవపడతా ఉన్నాయి, చాలా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ కలర్స్తో ఉన్నటువంటి కైట్స్ కూడా అవపడతా ఉన్నాయి. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అసలు ఎప్పటి నుంచి ఈ బిజినెస్ నడుపుతా ఉన్నారో, ఏం జరుగుతుందో. बोलो ना, कैसा चल रहा है आपका बिजनेस तो अच्छा ही है सर. अभी ज़रा शॉर्टेज है पतंगा, कागज़ के पतंगा, पन्नी के पतंगा अभी बाहर बारिश आने से ज़्यादा नहीं बना माल. और पेपर का अपने पास अपन ही रेडी करते हैं, और कवर का तो बाहर से आता. और पतंग तो अभी बहुत शॉर्टेज है. हाँ. मांझा कौन सा यूज़ कर रहा है ना? मांझा अभी ये आया, नया आया, स्काई किंग बोल के है स्पेशल.
ये मांझा है देखो स्पेशल स्काई किंग बोल के है तागे का मांझा है अभी अच्छा है स्पेशल यही चल रहा है नंबर 1 क्वालिटी यही है अभी तागे उसके बाद में मयूर है मीटर का है वो? ये आपको 900 के 2 मीटर 2 रहते इसमें तागे 1800 मीटर रहता चरक स्पेशल है नया है सो ये साल अभी तो सब लोग बोल रहे हैं चाइना मांझा को बैन करना है। यहाँ पे चाइना मांझा कुछ चल रहा है? मांझा तो नहीं यही दारम का ही बेच रहे हैं हम पूरा देखो ये स्पेशल ये मयूर ये पूरा मयूर पूरा अभी तो यही चल रहा मयूर छोटा मयूर बड़ा मयूर दारम का स्पेशल यही चल रहा अभी तो वो बैन करने से नहीं बेच रहे हो ज़्यादा स्टिक कर दिए से आपका शॉप में स्पेशल पतंग क्या है? अपने शॉप पे स्पेशल पतंग दिखा दो एक बार। ये अपना दुलपेट का रहता था ऐसा दुलपेट के पतंगा रहते अपन ही रेडी करते हैं देखो ये सब दूलपेट का है। दुलपेट का पतंग रहता है ये कितना में मिलता है 100 का बंच? ये 100 अभी 1600 चल रहा अभी हम आप अगर आपके कोई कस्टमर आए वो 1400 लगाते हैं हम और ये हाफ पाउंड का है ये पाउंड का पतंग है ये बड़ा वाला है थोड़ा बड़ा वाला इसको जीबिया पतंग बोलते हैं इसको जीबिया नाममदा जीबिया जी भैया। ये भी स्पेशल है अपन ही रेडी करते हैं सब ये कितना में मिलता है? ये 2200 का है अभी स्पेशल ऑफर अभी 1800 में चल रहा है अभी 100 का 1800 में चल रहा है। 1800 ये कोई 18 रुपीज़ में देते हैं? 18 रुपीज़ में चलता है ठीक है। कितना महीने से कुछ चालू करता है आप ये पतंग का काम? अभी ये तो हमारा चलते रहता है कंटिन्यू चलते रहता है कागज़ का पतंग जैसा अभी जनवरी में आया था फरवरी मार्च से फिर चालू आया था बनाना है इसको बहुत टाइम होता है इसको बनाने को बहुत टाइम होता है। हाँ तो कंटिन्यू चलते रहता है ये हमारा चलते रहता है कितना लोग काम करते हैं आपका? हमारे पूरा फैमिली इसमें ही करता पूरा हाँ हमारा भाई हमारे मदर अब तो सीजन है, बिना सीजन में क्या काम करता है? अभी हम गणेशा मनाते हैं अभी मैं तो जॉब को जाता हूँ मैं भी अभी लीव पे हो समझो मैं मेरे भाइयों को जॉब को जाते आप गणेशा भी बनाते हैं? हाँ गणेशा भी बनाते राखी का काइट्स भी लगाते రైట్ మనమైతే ఇప్పుడు ఏదైతే ఈ కైట్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం సో దానికి సంబంధించినటువంటి యాజమాన్యాలు ఇక్కడ ఉన్నారు సో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు మీరు? నేను మామయ్య చేస్తున్నాను మామయ్య నాయన చేస్తున్నాడు 70-80 సంవత్సరాల నుంచి చేస్తాం మేము ఇక్కడ 3 దుకాణం ఉండే బుద్ధు శీతల్ గుమ్తి అని మేఘని మంగన్ అని 3 ఉండే దుకాణం ఇప్పుడు 180 అయింది దుకాణం అందరు కొంచెం కొంచెం పెట్టుకుంటారు పతంగులు మాజా కోసం కూర్చుంటున్నారు బయట నుంచి చెప్పిస్తున్నారు మా పతంగ ఎక్కువ పోతలేదు అడుగుతున్నారు వెళ్ళిపోతున్నారు మేము 5 రూపాయల 3 రూపాయల 1 రూపాయల అమ్మున నా పెళ్ళి 50 ఏడాది అప్పటి నుంచి నేను చూసిన మా అత్త చేసింది ఇప్పుడు మేము చేస్తున్నాం మా కోడలు చేస్తున్నారు ఒక నెల కూర్చుంటాం మేము మళ్ళీ ఒక నెల కూర్చొని మళ్ళీ లీస్ట్ తీసుకొని మళ్ళీ పిల్లలు తెచ్చి పేపర్ ఇస్తారు అది కోసి చేస్తే మేము చేసుకుంటా కూర్చోం ఇంట్లో ఎంతమంది ఉంటారు మీ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు? మా ఫ్యామిలీ ఉన్నది మా యారలు ఉన్నది మా యారలు కోడలు ఉన్నారు నా కోడలు మా జాయింట్ ఫ్యామిలీ ఉన్నది 30 మంది ఉంటారు మేము మా ఇంటికాడ అందరు ఇదే పని చేసుకుంటారా మీరు? అందరు ఇదే పని చేసుకుంటాము మా మామయ్య చిన్న మామయ్య లైట్ డీజే పని చేస్తాడు వాడు చేయరు వాళ్ళు మర్చేస్తున్నారు ఏం దొరుకుతలేనని మాకు ఇదే తిన్నది ఉన్నది మేము బి చేసుకుంటూ ఉంటాం మా పిల్లలు బి చేస్తారు లైట్ల పని చేస్తారు గణపతి కళ్ళు బి తీస్తారు మా పిల్లలు కడుపు నింటారు కదా ఈ జమానాకు అయితే ఇది బి చేసుకుంటూ ఉంటాం మేము. ఈ పుల్లలు ఎక్కడి నుంచి తెప్పిస్తారమ్మా? ఇందూరు నుంచి తెప్పిస్తాం సార్ ఇందూర్ రాజస్థాన్. పేపర్ మీరే తయారు చేస్తారా ఎట్లా? దూల్పేట్ పేపర్ ఉంటుంది దూల్పేట్ పేపర్ ఇది ఇక్కడనే దొరుకుతుంది చాలా మంది అక్కడ దొరుకుతుంది మేము తీసుకొచ్చుకొని పిల్లగాడు కోసి ఇస్తారు మేము చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ పతంగుల రేట్లు ఎట్లున్నాయి మీ దగ్గర? రేట్లు ఎట్లున్నాయి? దీనికి ఎంత రేటు? మా రేటు పిల్లగానికి తెలుసు నాకు తెలుసు లేదు చెప్పకుంటుంటారు కదా. ఎక్కడి నుంచి వచ్చారన్న? రామోజీ ఫిలిం సిటీ. సో ఎన్ని పతంగులు కొన్నారు? మేము ఒక 100-200
పతంగులు తీసుకున్నాం. ఎట్లా పడ్డాయి రేట్స్ ఎట్లా ఉన్నాయి? రేట్స్ అరౌండ్ పేపర్ పౌండ్ మన 2 పౌండ్ అయితే 240 అట్లా తీసుకుంటున్నారు అన్న డజను. మన 1 పౌండ్ అయితే 160 అట్లా తీసుకుంటున్నారు అంతే. సో మాంజా రేట్ ఎట్లా పడ్డది? ఏం మాంజా కొన్నారు? మాంజా అయితే మయూర్ గోల్డ్ తీసుకున్నాం అన్న. 600 400 నుంచి స్టార్ట్ ఉన్నాయి అవి, అట్లా తీసుకున్నాం. మరి ఇన్ని పతంగులు ఉన్నారు ఎందుకట్లా? ఆల్రెడీ అంటే ఫైవ్ టైమ్స్ వచ్చాం అన్న. ఇవి అంటే లైక్ సింగిల్ డే ఎగరేయని కానీ డైలీ వస్తున్నాం, ఏదో డే బై డే వస్తున్నాం అట్లా. ఎవరెవరు ఎగరేస్తారు ఇది? ఇక అందరం ఫ్రెండ్స్ అంతా, ఫ్యామిలీ అంతా ఫ్రెండ్స్ అంతా. ఇక వచ్చినప్పుడే డైరెక్ట్ అందరం కలిపి తెచ్చేసుకుంటున్నాం లాట్ అట్లా. సో మరి అందరేమో చైనా మాంజా యూజ్ చేస్తుంటే మీరు ఈ మాంజా యూజ్ చేస్తున్నారు. చైనా మంది యూజ్ చేయొచ్చు కదన్న. ఇక అంటే లైక్ ఎవరికైనా ప్రాబ్లమే కదా, అందరికి ప్రాబ్లం అది. సో లైక్ లీగల్ ఏముందో ఇంకా అదే యూజ్ చేయడం బెటర్. చెప్పండి, ప్రజలకు చెప్పండి, చైనా మాంజా యూజ్ చేయొద్దు, ఇబ్బందులు అవుతున్నాయని చెప్పండి. 100% అన్న. అంటే లైక్ నేను కూడా పెట్టలేవారు యాక్చువల్లీ, నాకు హార్స్ రైడింగ్ స్కూల్ ఉంది. సో అందరికీ చెప్పేది ఏంటి అంటే చైనా మాంజా అలాంటి లైక్ ఏవైతే కొంచెం హామ్ చేస్తాయో ఆ మాంజా యూజ్ చేయకుండా నార్మల్ మన క్యాటిల్ కానీ నార్మల్ మయూర్ గోల్డ్ కానీ అలాంటివి యూజ్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. లైక్ అంటే గుడ్ థింగ్ అంటే ఇంకా. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఏదైతే ఇక్కడ ధూల్పేటలో ఉన్నటువంటి పతంగి ఫ్యాక్టరీలు కావచ్చు, అదేవిధంగా పతంగి షాపులు కావచ్చు, మనం తిరగడం జరిగింది. సో తిరిగినప్పుడు మనం చాలా రకాలైనటువంటి డిఫరెంట్ పతంగులు అయితే చూసినాం. అదేవిధంగా డిఫరెంట్ పతంగులు చూసుకుంటే అటు సినిమాకి సంబంధించినటువంటి కావచ్చు, కార్టూన్కి సంబంధించినటువంటి కావచ్చు, రాజకీయాలకు సంబంధించినటువంటి కావచ్చు, హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా కావచ్చు, అదేవిధంగా డిఫరెంట్ ఆఫ్ కార్టూన్స్ కావచ్చు, ప్లేన్ కావచ్చు, లేకపోతే చాలా రకాలైనటువంటి డిఫరెంట్ సైజులు అయితే ఉన్నాయి. సో మాంజా విషయానికి వస్తే కూడా చాలామంది కాటన్ మాంజాలే వాడుతూ ఉన్నారు. మాంజాలు కూడా కొద్దిగా క్వాలిటీ మాంజాలు చూసుకొని, అదేవిధంగా డిఫరెంట్ పేర్లు అయితే ఉన్నాయి, వాటికి స్కై వరల్డ్ అని లేకపోతే ఇంకా చాలా పేర్లు అయితే ఉన్నాయి. సో మాంజాని కూడా చాలా పద్ధతిగానే అమ్ముతున్నారు. సో ధూల్పేట ఏరియా అంతా కూడా జనాలతో కిక్కిరిస్తూ ఉంది. చాలామంది షాపుల ముందు ఉన్నారు. ఎవరు కూడా ఎప్పటికప్పుడు వచ్చి ఒక్కొక్కరు 100 కైట్లు 200 కైట్లు తీసుకుపోతున్నారు. ఎందుకు తీసుకుపోతున్నారు అర్థం కావట్లేదు, కానీ చాలామంది అయితే తీసుకుపోతూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ 10-15 రోజులు ఆ కైట్స్తో ఆడుకునే ప్రయత్నంలో ఎన్ని కైట్లు కావాలంటే అన్ని కైట్లు, ఎన్ని మాంజాలు కావాలంటే అన్ని మాంజాలు తీసుకుపోతున్నారు. అదేవిధంగా ప్రైజెస్ విషయానికి వస్తే కూడా ఒక నార్మల్ ప్రైజ్ లానే ఉంది, మంచి ప్రైజ్లోనే మంచి కైట్స్ ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా మనం కొంతమందితో వచ్చినటువంటి ఒకరిద్దరితో మాట్లాడడం జరిగింది. సో మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏదైతే మాంజా నార్మల్ మాంజాని తీసుకుంటున్నాం, చైనా మాంజాని ఎవరైతే అమ్ముతా ఉన్నారో అలా అమ్మకండి. అమ్మిన ద్వారా చాలామందికి ప్రాణాలు పోతూ ఉన్నాయి, చాలామందికి ఇబ్బంది కలుగుతూ ఉన్నాయి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ప్రజల్లో కూడా ఈ మార్పు రావడం చాలా సంతోషం. అదేవిధంగా కొంతమంది మాట్లాడేటప్పుడు ఒకరిద్దరు షాప్ ఓనర్స్ కూడా మనకు చెప్పారు, సార్ మీ మీడియా ద్వారా చెప్పండి, ఇట్లా మాంజా అమ్మకూడదు, ఈ చైనా మాంజా అమ్మడం ద్వారా మనకి ఇబ్బంది అవుతూ ఉంది, సో మీరు కూడా చెప్పండి అని చెప్పారు. సో ప్రజలు కూడా ఎవరైనా మీకు ఎక్కువ పైకి ఎగరాలనే ఆశతో ఆ చైనా మాంజాలు ఎవరు తీసుకోకండి, అవి చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి. సో మీరు ఏ మాంజాతో ఎగిరేసినా కూడా మీరు ఎప్పటికప్పుడు మీ మాంజా తెగిపోయినా కూడా దాన్ని మళ్ళీ కలెక్ట్ చేసి ఏదో డస్ట్బిన్లో వేయండి, లేకపోతే దాన్ని కాల్ చేసేయండి ఎక్కడికక్కడ. కానీ ఆ మాంజాని అలా రోడ్డు మీద వదిలేస్తే చాలామందికి ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ పండుగ జరుపుకునే సమయంలో మీరు ఎలాంటి ఈ కైట్లతోటి పోటీలు పెట్టుకొని ఇబ్బందులు పడే అవకాశం లేకుండా చూసుకోండి. ఇప్పుడు ధూల్పేట విషయానికి వస్తే మనం చాలా డిఫరెంట్ ఆఫ్ కైట్స్ చూసాం. డిఫరెంట్ ఆఫ్ కలర్స్లో కావచ్చు, డిఫరెంట్ ఆఫ్ కార్టూన్స్, హీరోస్, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఒక్కటని కాదు, ఒక్క ఏరియా అని కాదు, ప్రతి ఒక్క ఏరియాని ప్రతి ఒక్క సెక్టార్కి జాతీయ జెండాలు ఉన్నాయి, వివిధ దేశాల జెండాలు ఉన్నాయి. సో అన్నీ కూడా మనం కవర్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మాంజా చుట్టే ఉంటాయో అవి కూడా చాలా పద్ధతిగా తయారు చేసి ఉంచారు, చాలా గట్టిగానే ఉన్నాయి. సో ఎన్ని మాంజాలు ఎంత దూరం వెళ్తే ఆ మాంజా సైజు కూడా దాదాపు 900 మీటర్లు, అంటే ఆకాశంలో 900 మీటర్లు, అంటే దాదాపు 1 కిలోమీటర్ వరకు ఎగిరేంత స్కోప్ తోటి అన్ని తయారు చేసి ఉన్నాయి. కాబట్టి సో ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతిని చాలా సంతోషంగా జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పతంగులు ఎగిరేస్తూ కూడా మీ ప్రేమను, ఈ పండుగ పైన ఉన్నటువంటి మీ ప్రేమను కూడా చూపెట్టాలని కూడా కోరుతా ఉన్నాం. సో అదేవిధంగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంక్రాంతి పండుగ చాలా సంతోషంగా జరుపుకోవాలి. అదేవిధంగా ఈ పతంగులు ఎగిరేసే టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి కూడా పొలిటికల్స్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. సో మీరు ఎగిరవేసే మాంజా మీ ఆనందం కోసం ఉండాలి, కానీ వేరే వారి ప్రాణాలు తీయకూడదు. కాబట్టి సో అట్లాంటివి అన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే మాంజా ఉందో ఆ మాంజాని మీ డస్ట్బిన్లో పడేయడం కావచ్చు, కాల్ చేయడం మాత్రం చేయండి. పదే ఎందుకు చెప్తున్నామంటే మాంజాల ద్వారా చాలామంది ప్రాణాలు పోతూ ఉన్నాయి. సో మాంజాని దృష్టిలో పెట్టుకొని మంచి మాంజా కొనుక్కోండి, మంచిగా ఎంజాయ్ చేయండి. సో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా పండుగను జరుపుకోండి. పండుగ వాతావరణం తెలంగాణ అటు ఆంధ్రాలో ఇరు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం కల్పించండి. ఎలాంటి విషాదాలకు పోకండి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకోండి. వ్యూవర్స్ అందరికీ, పొలిటికోస్ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టేట్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ ధూల్పేట, హైదరాబాద్.
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.